హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మనం వైజాగ్ ఆర్‌కే బీచ్ రోడ్‌లో ఉన్న సీ హారియర్ మ్యూజియంకైతే వస్తామండి. ఇది మన వైజాగ్ ఆర్‌కే బీచ్ రోడ్‌లో ఉన్న పాండురంగాపురంలో అయితే ఉంటుందండి. ఇక్కడ సబ్‌మెరైన్ ఉంది కదా! సబ్‌మెరైన్‌కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. చూడండి ఇంత దగ్గరలో అయితే ఉంటుంది. పదండి మనం ఇంక టికెట్ అయితే తీసేసుకొని లోపలికి వెళ్లి మొత్తం అంతా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. టికెట్ అయితే అడల్ట్స్‌కి 70 రూపీస్ అండి. చిల్డ్రన్స్‌కి 40 రూపీస్. స్కూల్ చిల్డ్రన్స్ గ్రూప్‌కి అయితే 20 రూపీస్ అంట. అండ్ ఓన్లీ సండే మాత్రం మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్‌నూన్ 12:30 అండ్ నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ 2 నుంచి నైట్ 8:30 వరకైతే ఉందండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే టికెట్ కౌంటర్ ఉంటుందండి. టికెట్ అయితే 70 రూపీస్ చార్జ్ చేశారు. ఇంకా టికెట్ తీసుకున్నాక మనం ఈ వేలో నుంచి లోపలికైతే వెళ్ళిపోవడమే. మనమైతే టికెట్ తీసేసుకున్నాం. ఇంక లోపలికి వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయనేది అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాము. మనకి ఇంక లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వరల్డ్ ఏవియేషన్ అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇంకా రైట్ సైడ్ అయితే ఇక్కడ హ్యారియర్ అంట. చాలా బావుంది కదా ఇది. ఇది దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మొత్తం పెట్టారు. నెక్స్ట్ అయితే ఇక్కడ హార్స్ అయితే ఉందండి. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మొత్తం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వైట్ టైగర్ ఉందండి. ఇదైతే సేమ్ టు సేమ్ రియల్ టైగర్ లానే ఉంది. చాలా బావుంది కదా! దీనికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ మొత్తం కూడా ఇక్కడైతే ఉందండి. ఇక్కడంతా కూడానా వరల్డ్ నేవల్ ఏవియేషన్ కోసమయితే ఉంది. మొత్తం ఇక్కడంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇదంతా కూడానా చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అంటండి. నేవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడైతే ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే నేవీ జెట్స్ ఉంటాయి కదండీ! వాటిని ఇక్కడ డెమో పీసెస్‌లా అయితే పెట్టారు. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడానా ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే పెట్టారండి. ఇదైతే ఇంకో ప్లేన్ అండి. ఇక్కడ సీ హారియర్ అని చెప్పి ఉంది. దీని మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఉందిక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇంకో జెట్ కూడా ఉంది. చూడండి. ఇదైతే ఎజెక్షన్ సీట్ అండి. ఏదైనా వార్స్ అవి అవుతాయి కదా! అప్పుడు ఎమర్జెన్సీగా పైలట్ అయితే తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఈ సీట్‌తో అయితే ఎజెక్ట్ అవ్వచ్చు. ఒక ఫ్లైట్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడానా ఈ సీ హారియర్ మ్యూజియంలో అయితే ఉన్నాయండి. మ్యూజియం అంతా కూడా చాలా పెద్దగా అయితే ఉందండి. సీ హారియర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడుంది. ఇదైతే ఐఎన్ఎస్ విరాట్ అంట. ఇక్కడ పైన చూసారు కదండీ! పెద్ద ప్లేన్ అయితే ఉంది. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లాగా. ఇదేనండి సీ హారియర్. ఇదైతే వార్‌షిప్ నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఎనిమీస్‌తోని ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ అదే వార్‌షిప్ పైకైతే వచ్చి ల్యాండ్ అవుతుందంట. అంత కెపాసిటీ ఉన్న ఫ్లైట్ అండి ఇది.
ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఒక వే అయితే ఉందండి. మనం ఈ వే నుంచి సెకండ్ ఫ్లోర్‌కయితే వెళ్ళిపోదాం. అక్కడ నుంచి ప్లేన్ అయితే ఇంకా బాగా కనిపిస్తది. మనమైతే ఆఫ్టర్‌నూన్ 2కి ఓపెన్ చేయగానే వచ్చేసాం కదండీ! అందుకే మనం ఒక్కలమే ఉన్నాం లోపల. ఇంకా చాలామందయితే వస్తారు తర్వాత. ఇదంతా కూడానా సీ హారియర్ పార్ట్స్ అనుకుంటానండి. మొత్తం ఇక్కడ లైన్‌గా అయితే పెట్టారు. ఇక్కడ నుంచి వ్యూ మొత్తం చాలా బాగా అయితే కనిపిస్తుందండి. ఇదైతే స్కై జంప్ టు విక్టరీ అంటండి. ఇక్కడైతే 1500 హవర్స్ ఆన్ ది సీ హారియర్ అని చెప్పి ఒక పెద్ద ఫ్రేమ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఫ్లైట్ అయితే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. వ్యూ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. ఈ సీ హారియర్ వార్ ఫ్లైట్ అయితే దాదాపుగా ఇండియన్ నేవీకి 32 సంవత్సరాలు అయితే సేవలందించిందంటండి. 2016లో అయితే ఇది డీకమిషన్ అయితే అయిందంట. ఇదంతా కూడానా సీ హారియర్ మెయింటెనెన్స్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మొత్తం దాని మెయింటెనెన్స్ ఏంటి అనేది ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడంతా కూడానా నేవీ ఆఫీసర్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ యూనిఫామ్‌తో అయితే పెట్టారు మొత్తం. ఇండియన్ నేవీస్ యూనిఫార్మ్స్ అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఉందండి. పక్కన ఇంకో 2 స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. మనం ఇందాక ఈ వే నుంచే వచ్చామండి. ఇలా మొత్తం చుట్టూ తిరిగైతే వచ్చాము. మనం మళ్ళీ కొంచెం ముందుకైతే వెళ్ళిపోయి వ్యూ మొత్తం ఒకసారి చూసేద్దాం.
ఇది సీ హ్యారియర్ క్రూ 2014 అండి. ఇక్కడైతే ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విరాట్ ఇలా అయితే మొత్తం పెట్టారండి. నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్తో మెరిసిపోతాయి ఇదంతా కూడానా. ఇది సీ హ్యారియర్ ఎజెక్షన్ సీట్ అంటండి. మధ్యలో చూసారా, అది నేను రియల్ ఏమో అనుకున్నాను, రియల్ మనిషి ఏమో అని చెప్పి. అది కానీ మూవ్ అవ్వాలంట మనమైతే ఇంకా పారిపోతాం. ఇదైతే ఇక్కడ లక్ష్య అని చెప్పి ఉందండి. చాలా క్యూట్ గా ఉంది ఆరెంజ్ కలర్ లో ఇది. ఇక్కడ హ్యారియర్ ది ఇన్విజిబుల్ జెట్ అని చెప్పి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. ఇదైతే ఐఎన్ఎస్ విక్రాంత్ అని ఉందండి. చాలా బాగుంది కదా, చాలా బాగా అయితే సెట్ చేశారు ఇక్కడ. మనం ఇంకా ఏ వేలో నుంచి అయితే పైకి వచ్చామో అదే వేలో నుంచి ఇంకా కిందికి కూడా వెళ్ళిపోదాం. ఇక్కడ అంతా కూడా రాజీవ్ గాంధీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి.
ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్.